మీకు అన్నకే పింఛన్ వస్తుందమ్మా? 3000 ఇస్తారు, పక్కకు వస్తుంది, పక్కకు రావట్లేదు. ఇంకోటి ఏంటంటే అదే చెప్తానమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటారు. నేను గతంలో కూడా వచ్చానమ్మా పవన్ కళ్యాణ్ గారి తరఫున. నా పేరు కేతం రెడ్డి, వినోద్ రెడ్డి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు పోలియో ఇవన్నీ ఉన్నాయి కదా, పక్షపాతం పోలియోనమ్మా, పక్షపాతం అది కూడా మనకు డిసేబుల్ కిందకే వస్తుంది కాబట్టి 6000 రూపాయలు పింఛన్ చేశారమ్మా. మీకు అది కూడా ఓపెన్గా చెప్తున్నాను. మీకు ఇప్పుడు వచ్చే 3000 పింఛన్ని 6000 రూపాయలు పింఛన్ ఇప్పించేటటువంటి బాధ్యత మేము భుజస్కంధాల మీద తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ తరఫున. మనకు లక్షణంగా మంచి వ్యక్తులు ఇద్దరు నిలబడ్డారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదే మా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి, మీకు 2 ఓట్లు ఉంటాయి, మీకు 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్కి వేయండి, మీకు ఖచ్చితంగా 6000 రూపాయలు ఇప్పించేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా మీకు తెలుసమ్మా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఆడవాళ్ళు బస్సులు ఏడ ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణం, అన్ని కరెంటు బిల్లులు తగ్గించడం కానించి, నిత్యావసర సరుకులు తగ్గించడం కానించి, ప్రతి ఒక్కటి కూడా లోన్లు సదుపాయాలు కానించి అన్నీ కూడా మనకు వస్తుంది. మీకైతే 3000 వచ్చే పింఛన్ 6000 అన్నా, పెద్దోళ్ళు ఉంటారు కదా 3000 తీసుకునే వాళ్ళు, విడతల వారీగా 2000ది 5 సంవత్సరాల్లో 3000 చేశారు కదా. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు 3000 ఉండే పింఛన్ని 4000 ఒకేసారి జూలై 1వ తారీఖున మన గడప గాడికి తెచ్చిస్తారు. వాలంటీర్లు పనిచేస్తున్నారు కష్టపడి, వాళ్ళకి 5000 జీతం ఇప్పుడు ఇస్తున్నారు. వాళ్ళకి జీతం కూడా పెంచారమ్మా, 10,000 రూపాయలు జీతాన్ని చేశారు. ప్రజలకి ఇంకా దగ్గరికి వెళ్ళి సేవ చేయండి అనే దానికోసం. అంటే మీకు అన్నీ చెప్తున్నా, మనకు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్ జీతాలు కూడా 5,000 10,000 చేశారు. మన ఇంటికాడికి వచ్చే అన్ని పనులు జరుగుతాయి. మీ 3000 పింఛన్ 6000 అవుతుంది అన్న. అది లక్షణంగా తల్లి మనకు. నా వంతుగా నేను చెప్పింది మాత్రం ఆయనకి 6000 ఇప్పించే బాధ్యత నాది. ఈ బొంకు విషయం కూడా మీరు నారాయణ గారు చెప్పారు కాబట్టి నేను కూడా నారాయణ సార్తో డిస్కషన్ చేస్తాను. సార్, ఈ విధంగా రాయిపాలెంలో పలానా ఇంటికి ప్రచారంలో మీరు వెళ్ళినప్పుడు పలానా ఆయనకి పోలియో అదే పక్షపాతం వచ్చిన దాంట్లో వాళ్ళ భార్య మీతో అడిగిందంట సార్, బొంకు పెట్టించమని చెప్పి. ఇది ఎన్నో విధి వస్తుందమ్మా? 4 విధా 5వ విధా రాయిపాలెం? ఓకే అమ్మా, ఇది నేను చెప్తాను ఖచ్చితంగా. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. సరే తల్లి, థ్యాంక్స్ అన్న. అమ్మా నమస్కారం అమ్మా. సరే సహాయం చేయండి అమ్మా, సైకిల్ గుర్తు కోటేసి. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 ఓట్లు సైకిల్కే సహాయం చేయండి అమ్మా. ఇంకో వేరే గుర్తుపైకే వెళ్ళకూడదు. కీ అంటది సైకిల్ గుర్తు ఫస్ట్ ఎంపీది, రెండోది కీ అంటది ఎమ్మెల్యే గుర్తు, సైకిలే ఉంటుంది. వసంత